వెంకటేశ్వర స్వామి. లోకంలో ఉండే గురువులు పోనీ అనుకుంటున్న వాళ్ళు మనకు ఆశ్రయం కోసం ఎవరినైనా ఆశ్రయించాలి అంటే గుశబ్దస్త్వంధకారస్య త్రిశబ్దస్తన్నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే అన్నారు. మనలో రకరకాల కామమని, క్రోధమని, లోభమని, మోహమని ఉంటాయి కదా, ఇదే అంధకారం. దీనివల్ల మనం చీకట్లో ఉంటాం. లేకపోతే చీకట్లో ఎందుకు ఉంటాం? చీకట్లో ఉండడం అంటే అర్థం ఏంటి? ఏమీ కనపడకపోవడం, అంతే కదా. ఓ కామావేశానికి లోనైన వాడికి ఇంకేం కనపడదు. ఓ క్రోధావేశానికి లోనైన వాడికి ఏమీ కనపడదు. ఏముంటే అది బదులు కొట్టేస్తాడు. ఓ మోహావేశానికి లోనైనా అంతే, ఓ స్వార్థానికి లోనైనా అంతే. నా ఇష్టం అంతే, నా స్వార్థం నాకు కలిసి వస్తుంది అంటాడు. అంటే ఆ ఒక్క విషయము తప్ప ఇంకేమీ కనపడట్లేదు అంటే చీకట్లో ఉన్నట్టే కదా. అంటే దాని నుంచి బయటపడాలి అంటే ఎవరు అంధకారం నుంచి బయటపడేస్తారు? ఒక వ్యాసుడు బయటపడేస్తాడు, ఒక వాల్మీకి బయటపడేస్తాడు, ఒక శంకరాచార్య బయటపడేస్తారు, ఒక రామానుజాచార్య బయటపడేస్తారు. వారు గురువులంటే.